హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం. ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయలు, 8 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 పెద్ద ఆనియన్స్, అలాగే పొట్టి ఒలిచిన 10 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. దానిలో మనం తీసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర 3 కూడా సిమ్ ఫ్లేమ్ లో అయితే వేయించుకోవాలి దోరగా. ఇలా దోరగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసి వేయించుకోవాలి. నేను ముందుగా ఆయిల్ అయితే వేయలేదు కాబట్టి ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకుని దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు పులుపుకి సరిపడా చింతపండును అయితే వేసుకోవాలి. ఈ చింతపండుని మొత్తం ఒకసారి కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకుని మసాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీలో వేసుకున్నాం కదా, ఇందులోనే మనం ఒలిచిపెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనకి పేస్ట్ అయితే అయిపోయింది. ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకుని దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుని అయితే మనం వేయించుకోవాలి. ఇక్కడైతే ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేశాక నాకైతే ఇలా కుక్ అయ్యాయి. వీటిని ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ పాటు అయితే మనం కుక్ చేసుకుందాం. ఇలా మనం దొండకాయ పూర్తిగా మగ్గే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ దొండకాయలు అయితే 90% అయితే కుక్ అయిపోయాయి. ఇలా కుక్ అయిన దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉల్లికారాన్ని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఆ ఉల్లికారం పేస్ట్ అయితే మొత్తం ఇక్కడ యాడ్ చేసుకొని దొండకాయలు మొత్తం పట్టేలాగా అయితే మనం కలుపుకోవాలి. దొండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా దొండకాయ ఉల్లికారం అయితే ఒక్కసారి ట్రై చేసి చూపించండి. డెఫినెట్గా నెక్స్ట్ టైం అడిగి మరీ తింటారు. నేనైతే ఫస్ట్లో దొండకాయ తినేదాన్ని కాదు. ఎప్పుడైతే ఇలా స్టార్ట్ చేశానో నాకైతే దొండకాయ అంటే ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు బెల్లం అయితే వేసుకుందాం. ఇలా వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఎప్పుడైనా బెల్లాన్ని యాడ్ చేసినప్పుడు లాస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామనగా మాత్రమే యాడ్ చేయండి. అదే మీరు బెల్లాన్ని ముందుగా వేశారంటే కూర మొత్తం తీపి అయిపోతుంది. ఇప్పుడు మనం వేసిన బెల్లం మొత్తం కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఇక్కడ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. మనకి ఇక్కడ పచ్చివాసన పోయి మసాలా మొత్తం వేగిందంటే ఆయిల్ అయితే బయటకు వదిలేస్తుంది. అలా ఎప్పుడైతే వదిలేస్తుందో మన కర్రీ అనేది అయితే రెడీ అయిపోయిందని అర్థం. మీకు ఇక్కడ సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువైంది అనిపిస్తే మీరు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను చేసిన కర్రీలో ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా. ఇలా ఎప్పుడైతే విడిపోయిందో మనం చేసిన కర్రీ అయితే రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు నేను చేసిన దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని మనం సర్వ్ చేసుకుందాం. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.